వైరస్‌ని ఆపొచ్చు. మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం. నమస్కారం. దూరదర్శన్ ప్రేక్షకులకు స్వాగతం. మన కార్టూనిస్టుల కార్యక్రమానికి సుస్వాగతం. సవాళ్లు, సమస్యలు సుడిగాలు లాంటివి. కాసేపు ఓపిక పడితే అవే పారిపోతాయి. అయిష్టత వ్యక్తం చేయాలంటే మన మొహంలో 47 కండరాలు పనిచేస్తాయి. అదే నవ్వడానికి 17 కండరాలు చాలు. మరెందుకు అధిక శ్రమ? నవ్వుతూ ఉండు అన్నారు పెద్దలు. అందుకే మీరు నవ్వుతూ ఉండండి, నిండు నూరేళ్లు జీవించండి. చలో, అలాంటి మంచి నవ్వులు పంచే ఓ మంచి కార్టూనిస్ట్ శ్రీ గౌతమ్ గారిని కలిసేద్దాం. గౌతమ్ కలం పేరుతో కార్టూన్లు గీస్తున్న వీరి పూర్తి పేరు, అసలు పేరు తలాటం అప్పారావు గారు. శ్రీ అప్పారావు గారు 1965 జూన్ 2వ తేదీన తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం సమీపాన వెంకటాయపాలెంలో జన్మించారు. వీరికి చిన్ననాటి నుండి చిత్రకళ మీద ఓ మోస్తారుగా ప్రవేశముంది. దానికి ప్రేరణ చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర లాంటి పిల్లల పత్రికల్లోని బొమ్మలు. అప్పట్లో టి వెంకట్రావు గారు, సత్యమూర్తి గారు కార్టూన్లు గీయడం ఎలా అనే కార్టూన్ పాఠాలు చూసి చిత్రకళలో వీరికి ఉన్న అనుభవంతో కార్టూన్లు గీయడం నేర్చుకున్నారు. మా తల్లిదండ్రులు టి వెంకటేశ్వరరావు, ఆయన కాంపౌండర్గా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేశారు. మా అమ్మగారు జానకిబాయి, ఆ గృహిణి. నేను డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, అకౌంట్స్ ఆఫీసర్గా. మా ఆఫీస్ సిడే సికింద్రాబాద్ అంటారు, అంటే కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ సికింద్రాబాద్. దాని సబ్ ఆఫీసులు వైజాగ్లో ఉన్నాయి. ఒక సబ్ ఆఫీస్లో పనిచేస్తున్నాను ప్రస్తుతం. నేను చదువు అంతా తూర్పుగోదావరి జిల్లాల పరిసర ప్రాంతాల్లోనే అయ్యింది. నాకు 2 పిల్లలు. ఒక అబ్బాయి టి వెంకటేష్ అని జీవీఎంసీలో పనిచేస్తున్నాడు. ఒక అమ్మాయి టి జానకి డిగ్రీ చేస్తోంది. మా మిస్సెస్ గృహిణి. నాకు పోలియో వల్ల కాలు ఎఫెక్ట్ అయినాయి, అంచేత నడవలేను. ఆ దృష్ట్యా నేను దాదాపుగా చదువు అయిపోయిన తర్వాత నాకు బోర్డు ఎంత ఫ్రీ టైం దొరికేది. చందమామ పుస్తకాలు, బాలమిత్ర, బాలభారతి, బొజ్జాయి, ఇలాగ ఈ పుస్తకాలతోనే నా కాలక్షేపం అయిపోతుండేది. అందరూ కథలు చదివి వదిలేస్తారు, కానీ నేను ఏంటంటే కథలు చదివి కథల్లోని బొమ్మల్ని నా స్థాయిలో నా ఊహ తగ్గట్టుగా గీస్తుండేవాడిని నేను. అది ఒక హాబీ అయిపోయింది. అలా బొమ్మలు గీసి కథ చదవటం అక్కడ వాళ్ళు వేసిన చిత్ర గారు, చందమామలు అయితే చిత్ర గారు, శంకర్ గారు, వడ్డద పాపయ్య గారు, జయన్న ఆయన, తర్వాత రాజీ అన్న, వీళ్ళంతా వేస్తున్న బొమ్మల్ని చూసి నా స్థాయిలో నన్ను వేరేగా వేస్తుండేవాడిని. అలాగా నాకు కార్టూన్ బొమ్మలు గీయటం అనేది అలవాటు అయ్యిందండి. నాకు అదే కాలక్షేపం, టైం పాస్ అండి అది. అలాగలాగా చదివి బొమ్మలు వేసుకోవడంతో నాకు బొమ్మల మీద ఆసక్తి, దాని మీద కాస్త ప్రావీణ్యం వచ్చిందండి. అలా వేస్తుండగా 1980లో ఇప్పుడు ప్రముఖ కార్టూనిస్ట్ అండి టి వెంకట్రావు, ఆయన ఆంధ్రపత్రిక అండి, ఆంధ్ర సచిత్ర వారపత్రిక అనేవారు ఆ రోజుల్లో. అది ఇప్పుడు మూతబడిపోయింది అది. అందులో ఆయన కార్టూన్ ఎలా గీయాలి అని ఒక అది ఏంటంటే ఒక ఫీచర్ నిర్వహించేవారండి వారంని. ఇంచుమించుగా అదే సమయంలో సత్యమూర్తి గారు కూడా ఆంధ్రభూమి వారపత్రికలో కార్టూన్ గీయటం ఎలా అన్న ఒక శీర్షిక ఆయన చెప్పారు. ఈ ఫస్ట్ టైం నా కార్టూన్ మీద అవగాహన లేదు. ఎందుకంటే చిన్న పిల్లాడుగా నేను చందమామ పుస్తకాలు, పిల్లల పుస్తకాలు చదవటమే తప్పించి పెద్దవాళ్ళకి అప్గ్రేడ్ అవ్వలేదు. అప్గ్రేడ్ నేను ప్రమోట్ చేసుకున్నాక పెద్దవాళ్ళ పుస్తకాల్లోకి ఈ వారపత్రికలు మాసపత్రికలు చూడటంలోనే ఈ కార్టూన్ తటస్థించినాయండి. అప్పుడు ఏంటి వెరైటీగా ఉన్నాయి, ముక్కుని తీసి గీసారని కొంత ఆసక్తి పెరిగిందండి. ఇది ఇలా ఇంత పెద్ద ముక్కులు గీసేసారు, ఇంత చెవులు గీసారు, ఇంత పొట్టిగా ఉన్నారు, ఇంత బొన కడుపు ఉంది, బోన కడుపు, ఇలా అనుకుంటుండేవాడిని. అయితే ఈ కార్టూన్ మీద ఈ వ్యాసాలు చదువుతున్నప్పుడు కొంచెం ఆసక్తి పెరిగి ఆ నేపథ్యంలో ఈ కార్టూన్ అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను. అలాగా ఈ చదివి అవి నా స్థాయిలో కార్టూన్ గీయడానికి ప్రయత్నిస్తూ
వాళ్ళిద్దరికి నేను ఏకలవ్య శిష్యుని అనుకోవాలి చెప్పాలి. ట్రయల్ అండ్ ఎర్రర్లా వేసుకుంటూ కార్టూన్ మీద చిన్న అవగాహన అనమాట అండి. ట్రాన్స్మిషన్ అంటారు కదండి, ఇక్కడి నుంచి అక్కడికి అంటే డ్రాయింగ్ వేయటంతో పాటుగా కార్టూన్స్ కూడా నేను ప్రావీణ్యం సంపాదించాను. దానికి చెప్పాలంటే వాళ్ళిద్దరూ నాకు గురువులు అండి. ఆ తర్వాత నేను ఎలాగ వేయాలి ఏంటంటే ఫస్ట్లో ఎలాగంటారు కదండి, ఫస్ట్ దోశ వేస్తే సరిగ్గా రాదు అది. అలాగే కార్టూన్ కూడా ఫస్ట్ ఏది కూడా సరిగ్గా అయినా నాకు ఎంతో గొప్పగా ఉండి కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు అవి అలా వేసి అయితే ఒక సంవత్సరంలోకి ఒక వరవడిలోకి పడ్డాయండి, సరైన వరవడిలోకి. డిగ్రీ చదువుకునేటప్పుడు కలం పేరు కమల్తో కార్టూన్లు వేసే అంగర వెంకటేశ్వరరావు, బొబ్బిలి శ్రీనివాసరావులు మిత్రులు కావడంతో ముగ్గురు కలిసి పోటీపడి కార్టూన్లు గీసేవారు. మొదట్లో కార్టూన్లు పత్రికల నుండి తిరస్కరింపబడి తిరుగుటపాలో తిరిగొచ్చినా తర్వాత గౌతమ్ గారి పట్టువదలని ప్రయత్నం వల్ల అనేక పత్రికలలో ప్రచురణకు నోచుకున్నాయి. అలా మొత్తం మీద ఓ 1000కి పైగా కార్టూన్లు వివిధ పత్రికలలో ప్రచురితం అయ్యాయి. నేను ఫస్ట్ కార్టూన్ వేసినప్పుడు నా కలం పేరు అసలు పేరు అన్నీ ఒకటేనండి, అది అప్పారావు. ఆ పేరు మీద ఒక 10 వరకు వేశాను. అయితే ఏమైందంటే ఇదే టైంలో నాకన్నా కొంచెం ఎక్కువగా విరివిగా మరో ఒక అప్పారావు విశాఖపట్నం నుంచి వేస్తుండేవాడు. ఈ కార్టూన్ పడినప్పుడల్లా ఇదిగో నీ కార్టూన్ పడిందని మా కాలేజ్ మేట్స్ పట్టుకొచ్చి ఇస్తుండేవారు. ఒకసారి రాంగ్ టపా తప్పిందన్నమాట, అతను వేసినవి కూడా తెచ్చి ఇచ్చేస్తుండేవారు. అలాగే ఎన్ఆర్ఐ ఇలా కన్ఫ్యూజ్ అవుతుండేవారు. ఒకసారి ఆయన నీ పడ్డాయని చెప్పి ఆ పత్రిక కొనిసి తెచ్చి ఇచ్చేస్తుండేవారు. ఇలా కొన్నాళ్ళు నేను ఆయన్ని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేశాను, కానీ నాకు సాధ్యపడలేదు ఆ టైంలో. ఎందుకంటే కార్టూన్ కూడా అంత విరివిగా గీయకపోవడం, అంత నైపుణ్యం లేకపోవటం వల్ల ఇలా లాభం లేదని నేనే పేరు మార్చేసుకున్నానండి, గౌతమ్ అని పెట్టుకుని వేసానమాట. అప్పట్లో జాతక కథలన్నీ చందమామలు పడుతుండే అండి. అది బుద్ధుని యొక్క వివిధ అవతారాల్లో ఒక్కొక్క మంచి పని ఏం చేశారు, అద్భుతాలు ఏం చేశారని కథలండి ప్రతి మంత్ పడుతుండేవి. అది చదువుతున్నాను. అలా చదువుతూ బుద్ధుని మీద చిన్నగా ఆసక్తి పెరిగిందండి. ఆ టైంలోనే ఈ కార్టూన్ నా పేరు కలం పేరు పెట్టుకోవాల్సిన అగత్యం కూడా ఏర్పడింది కదా, నాకు అదే స్ఫురించిందండి. అదే ఎందుకు పెట్టుకోకూడదని గౌతమ్ అనే పేరుని నేను స్వీకరించానండి. అలా గౌతమ్తో వేస్తూ ఇప్పుడు వరకు అదే కంటిన్యూ చేస్తున్నాను. నా ఫస్ట్ కార్టూను హాస్యప్రియలో పడింది. హాస్యప్రియ అనే అది క్రోకుల హాస్యప్రియ పూర్తి పేరు. ఆ మాసపత్రిక వాళ్ళు ఏం చేశారంటే ప్రతి నెల ముందుగా ఒక టాపిక్ ఇస్తుండేవారండి. ఈ టాపిక్ మీద మీ కార్టూన్, ఈ అంశం మీద మీ కార్టూన్ పంపించండి అని ముందుగా చెప్తుండేవారు. కార్టూనిస్టులు అందరూ ఆ అంశం మీద పంపిస్తుండేవారు. అదేంటంటే పిసిని కొడతాను అండి ఆ అంశం. అది నేను దాని మీద 2 కార్టూన్లు వేశాను. ఆ 2 తీసుకున్నారు. అదే ఫస్ట్ కార్టూన్ అది పిసిని కొడతాను. అతను ఒక బిచ్చగాడు ఉంటాడు, అతను గోచి ఉంటుంది, వెనక నుంచి గోచిది పైకి లేవదీసుకుని అది షెడ్డులాగా పైన ఎండ తగలకుండా కూడా ఒకటి ఈడేరా మా వెంకమ్మ చాలా తెలివైనవాడు, పిసిని కొట్టాడు అని అంటుంటాడు. ఇది నా ఫస్ట్ కార్టూన్. ఆ 2వ కార్టూన్ కూడా అదే పత్రికలో పడింది, కానీ మా స్నేహితులు చూసుకోక ఈ ఒకటే కట్ చేసి తెచ్చి ఇచ్చారు. ఆ 2వ తర్వాత గ్రహించి ఆ 2వది కూడా పడిందని తెలిసి దానికోసం ప్రయత్నించాను, రాలేదు. అల్టిమేట్గా నాకు ఒకే ఒక కార్టూన్, అది నాకు తొలి కార్టూన్ అండి. అది హాస్యప్రియలో పడింది. అది నా ప్రారంభం. ఉద్యోగ బాధ్యతల వల్ల కొన్నేళ్ల పాటు కార్టూన్లను గీయడానికి గుడ్ బై చెప్పిన వీరు మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో కార్టూన్లను గీస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వీరు తోటి కార్టూనిస్టులతో బాగా టచ్లో ఉంటారు.
నేను కార్టూన్లు 84లో మొదలుపెట్టాను. అయితే ఏమైందంటే అది ఆ డిగ్రీ చదువుతున్న టైము. ఆ టైంలో నా కా నాకు బెంచ్ మేట్స్ కూడా కార్టూనిస్టు, అందులో ఒక అతను కార్టూనిస్టు. కార్టూన్ అంటే ఒక ఐడియా ఉండి ఐడియాలు ఇవ్వగలిగే సత్తా ఉన్న నా బెంచ్ మేట్స్ ఉండటం వల్ల మహా పోటీగా వేసేవాళ్ళం అండి. ఎంతగా అంటే నువ్వు ఓటేస్తే నేనెందుకు తక్కువ తిన్నాను, నేనేం తక్కువ తిన్నాను, నేనే తక్కువ గీశాను అని చెప్పేసి నేను అలా పోటీగా గీస్తుండేవాళ్ళం. ఆ ప్రస్థానం ఎంతవరకు అయిందంటే మా డిగ్రీ పూర్తయ్యే వరకు అయింది. ఆ తర్వాత ఎవరు ఉద్యోగాలు చూసుకోవాలి కదా, ఈ కార్టూన్ మీద పడి ఈ ఉద్యోగ పరీక్షలన్నీ పక్కన పెట్టడం, ఈ ఎప్పటికైనా ఉద్యోగం రాకపోతే కష్టమేమన్న భీతితో ఈ కార్టూన్ని, ఈ ఇండియన్ ఇంక్ని, ఈ బ్రష్ని, కలాన్ని జమ్సెట్ ఎక్కించానండి కాసేపు కొన్నాళ్ళ పాటు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివి మళ్ళీ 93లో నుంచి జాబ్లో జాయిన్ అయ్యి వైజాగ్లో ఏరియా అకౌంట్స్ ఆఫీస్, నేవీ అనే ఆఫీస్లో జాయిన్ అవ్వడం ద్వారా అప్పుడు మళ్ళీ కార్టూన్ ఎప్పుడైతే మొదలు పెట్టేశానో ఆ కార్టూన్ మళ్ళీ తిరిగి ఆ ప్రవృత్తిని మళ్ళీ స్టార్ట్ చేశానండి. అలా చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి సహజంగానే ఉంటుంది కదా, ఒకే ర్యాంకులో ఉంటే, ఒకే డెసిగ్నేషన్తో ఉంటే ఏదో అనిపిస్తుంది. నా ముందు వాళ్ళందరూ నచ్చారు, నా తర్వాత వాళ్ళు, నాతో జాయిన్ అయిన వాళ్ళు అందరూ ముందుకు వెళ్తుంటారు. మా డిపార్ట్మెంట్లో ఎగ్జామ్ రాయాలి, అది కొంచెం టఫ్గా ఉంటుంది కనుక మళ్ళీ కార్టూన్లు 2000 ప్రాంతాల్లో ఇప్పుడు పక్కన పెట్టేసేసి మళ్ళీ ఈ ఎగ్జామ్ అయ్యాక 2004లో మరొకసారి ఇలా 2 సార్లు 3 సార్లు దానికి బ్రేక్స్ వచ్చినాయండి. తర్వాత నేను 2004 2010 వచ్చేసరికి ఈ ప్రింట్ మీడియా కూడా మెల్లిమెల్లి కనుమరుగు అయిపోవడం మొదలెట్టిందండి. అల్టిమేట్గా నేను మళ్ళీ ఇప్పుడు డిజిటల్గా వేసి సోషల్ మీడియాలో పంపిస్తున్నాను, మళ్ళీ మొదలుపెట్టాను ఈ మధ్య. అది కూడా 2020లో అది ఒక వడ్డేపల్లి వెంకటేష్ అని మా కార్టూనిస్ట్ మిత్రుడు ఒకసారి ఏదో రకంగా నా ఫోన్ నెంబర్ దొరకపుచ్చుకొని, ఆయన నాకు అంతకుముందే పరిచయం ఉందండి, ఇద్దరు కలం స్నేహితులు. ఆయన నాకు మళ్ళీ ఫోన్ చేసి, మీరు వేయట్లేదు, అందరూ చేస్తున్నారు, 2వ ఇన్నింగ్స్ మొదలెట్టేశారు, మీరు ఎందుకు చేయట్లేదంటే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఈ రకంగా మళ్ళీ స్టార్ట్ చేయటం ఇలాగైతే ఒక ఎక్కువ గీలేకపోయానండి. ఒక 1000 మాత్రమే గీయగలను. అందరూ నాతో పెట్టిన వాళ్ళందరూ నా 5,000 10,000 గీసేశారు. నేను మాత్రం రాసి రెండిట్లో తక్కువైపోయిందండి. ఇప్పుడు నా కార్టూన్లు దాదాపుగా ఆ రోజుల్లో వెలువడుతున్న అన్ని పత్రికల్లో వచ్చినాయండి. మాస, వార, ఒకప్పుడు పక్ష పత్రికలు, ఇలా అన్నట్లు వచ్చినాయండి. హాస్యప్రియ, బుజ్జాయి, అది చిన్నపిల్లల పుస్తకం అయినా అప్పుడప్పుడు కార్టూన్ వేసుకుంటుండేవారు. ఆ తర్వాత స్వాతి మంత్లీ, వీక్లీ, ఆంధ్రప్రభ కూడా చాలా విరివిగా వచ్చినాయండి. ఆంధ్ర సచిత వార పత్రిక, ఆంధ్రజ్యోతి, అది తర్వాత నవ్య అయ్యింది, ఉదయం, తర్వాత జ్యోతి, యూరి, ఇలా చాలా పత్రికలండి. ఆ రోజులో ఉన్న పత్రిక ఆంధ్రభూమి, వారు రెండూను విపుల్లో కూడా పడ్డాయండి. ఇలాగా ఆల్మోస్ట్ ఆ రోజుల్లో ఏ పత్రికలు ఉన్నాయో దాదాపు అన్ని పత్రికలు పడ్డాయండి. ఇంచుమించుగా ఒక వారం వెళ్ళి పుస్తకాలు చూసుకుంటే ఏదో దాంట్లో 2-3 ఉండేవన్నమాట. ఆ స్థాయిలో ఉండేవి. అంత విరివిగా కూడా గీసాను ఒక దశలో. ప్రాంతంలో గౌతమ్ బొబ్బిలి పేరుతో గౌతమ్ గారు తమ మిత్రులతో కలిసి గీసిన కార్టూన్లతో ఓ పుస్తకం ప్రచురించారు. భార్యాభర్తలు, సామాజిక బాధ్యతలు వీరి కార్టూన్లలో ఎక్కువగా కనిపించే అంశాలు. తక్కువ గీతల్లో ఎక్కువ భావం రావటం ఒక నైపుణ్యానికి సూచిక నేను అనుకుంటానండి. అందుకే నేను జయదేవ్ గారిని, బాలి గారిని కూడా ఎక్కువ ఇష్టపడతాను. కారణం ఏంటంటే తక్కువ గీతలతో చాలా సింపుల్ లైన్స్లో ఎక్కువ భావం వచ్చేలా చూస్తారు. బహుశా అదే నాకు లక్ష్యమేమో కూడాను. అలాగే సత్యమూర్తి గారు కూడా ఆ లెవెల్లో మనిషి. ఆ టీవీ గారు అయితే ఆయన కూడా. నేను ఆ రకంగా తక్కువ గీతలతో గీయటానికి ప్రయత్నం చేస్తున్నానండి. అలాగే మన కార్టూన్ గీసే అంశాలు దాదాపుగా కాలమాన పరిస్థితులు, దేశాలు బట్టి ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే మన కార్టూన్లు ఎక్కువ ఈ అప్పడాల కర్ర, ఈ
మొగుడు పిల్లలకి కీచులాటలోనో లేదా పక్కన వాళ్ళని కాఫీ పొడి పంచదార అప్పులు అడగటం చేబుద్దులు అడగటం ఇలా ఉంటుంటాయి. ఈ కల్చర్ బహుశా ఈ సొసైటీ వాళ్ళకు ఫారినర్స్కి ఉండదు. అందుచేత వాళ్ళ ఆలోచనలు మరొకటి ర్యాకెట్లో ఎక్కడికో వెళ్ళడాలు ఇంకేయో సంథింగ్. ఒకనొక ఎప్పుడో నేను కార్టూన్ చూశానండి, అది ఫారినర్ని వేసే పేరు గుర్తులేదు దురదృష్టవశాత్తు. ఆ కార్టూన్లో ఏంటంటే మన సైడ్ మన నేపథ్యంలో అలాంటి కార్టూన్ ఊహించడం కష్టం. ఒక మనిషికి జీవితం మీద నిరాశ వచ్చి చనిపోదాన్ని నిర్ణయించుకొని సముద్రంలో దూకటానికి రెడీ అవుతూ దూకటానికి ఉద్యుక్తుడుతూ ఉంటాడు అనమాట. మెడలో అంటే తేలిపోకుండా ఉండడం కోసం బరువు కట్టుకుంటూ. అదే టైంలో ఆ సముద్రంలో ఉన్న ఒక చేప దానికి బహుశా జీవితం మీద విరక్తి పుట్టి అది చచ్చిపోవడానికి ఉంటుంది. అది నీళ్ళలో దూకితే చావదు కదా, ఒడ్డుకు వచ్చేస్తుంటుంది, ఒడ్డు మీద దూకడానికి రెడీగా ఎగురుతుంటుంది అనమాట. దానికి కూడా వెనక్కి వచ్చేట వీలు కాకుండా ఉండటానికి మెడలో ఒక బరువైన ఏదో ఒక వస్తువు కట్టుకుంటుంది అనమాట. అంటే వెనక్కి రాకుండా మళ్ళీ నీళ్ళలో పడిపోకుండా. ఇది ఇలాగ కొంచెం వెరైటీగా ఉండాలనేది నా ఆశ. నేను గీసే కార్టూన్లో చూసి దాని గుణగణాలు మెచ్చుకునే ఫ్రెండ్స్ ఉన్నారండి. అంటే దాంట్లో సరుకు ఉందా లేదా, అది ఎలా గీసుంటే బాగుంటుంది. అందులో అంగర వెంకటేశ్వరరావు అని ఆయన ఒకప్పుడు కార్టూనిస్ట్ అండి. నేను చెప్పాను కదండి మా డిగ్రీ మేట్స్ అని. ఆయన కమల్ అని కలం పేరుతో వేస్తుండేవాడు. ఆయనకు మంచి అవగాహన ఉంది. ఎటొచ్చి దురదృష్టవశాత్తు ఆయన గీయటం మానేశారు. ఫోటోషాప్లోకి వెళ్ళిపోయారు ఆయన. అందులో మంచి ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. ఆయన నాకు చెప్తాడు మాట, ఇలా కాకుండా అలా వేసుకుంటే బాగుంటుంది కదా అని. బాగుంటే చాలా బాగా గీసామని మెచ్చుకుంటారు. అలాగే నా కార్టూన్ మేట్ అంటే ఏంటంటే కార్టూన్లో బెంచ్ మేట్ లాగా కార్టూన్ మేట్ బొబ్బుల శ్రీనివాసరావు. ఆయన కార్టూన్ ఐడియా ఇస్తాడు, వేసిన దానికి బాగా వేసామను ఇంకా ఇలా వేసుంటని ఒక రకమైన విశ్లేషణ చేస్తాడండి. అలాగే నా కొలీగ్స్ చాలామంది ఉన్నారు. అందులో అల్లు మోహన్ రావు గారు అని, ఆయన అకౌంట్స్ ఆఫీసరు. ఆయన కూడా చెప్తుంటుంటారు ఇలాగానే. శ్రీ గౌతమ్ గారు మరెన్నో మంచి కార్టూన్లను గీయాలని, హాస్య నిధిని పెంచాలని కోరుకుందాం. వీరు ప్రముఖ కార్టూనిస్టులు శ్రీ జయదేవ్, బాచి, బాంబే కార్టూనిస్ట్ విన్స్లను ఎక్కువగా ఇష్టపడతారు. ట్రెండింగ్లో ఉన్న ఇష్యూలను ఎక్కువగా కార్టూన్లుగా వేస్తూ ఉంటారు. నేను వేసిన కార్టూన్లో అన్ని రకాలు ఉన్నాయి. పండగలు, దసరా మామూళ్ళు, అలాగ అన్ని రకాలు. అయితే నేను ఏనుగుల మీద ఎక్కువ కార్టూన్లు వేశానండి. అనుకోకుండానే వేశాను అవి. అలాగే వేసానన్న విషయం కూడా ఒక ఆయన ఫోన్ చేసి అడిగారు, మీరు ఏనుగుల మీద కార్టూన్లు వేస్తున్నారు, మీ ఏరియాలో ఏనుగులు ఎక్కువ ఉంటాయా అని. నిజమే అనిపించింది నాకు, నేనే వేస్తున్నట్టున్నానే అని అప్పుడు అబ్జర్వ్ చేశాను అనమాట. అంతవరకు నేను అబ్జర్వ్ చేయలేదు. నిజానికి ఏనుగు మనిషిలాగా అనిపిస్తుంటుందండి నాకు. ఇప్పుడు ఏ పూలో ఏదనుకోండి దానికి పుల్లాగా ఊహించుకోగలం. మనిషి చేయాలంటే మంచి చేష్టలు ఉంటేనే మనిషిలాగా ఊహించుకుని మనసులో కలుపుకొని మనిషి మీద ఏమైతే వేళాకోళాలు చేసామో అయ్యే చేయగలం, ఆ పనులు చేయించగలం. దాని మీద కార్టూన్స్ కూడా గీయగలం. ఇప్పుడు ఏనుగు ఉందనుకోండి, తొండం ఉన్నది అది ఆల్మోస్ట్ చెయ్యితో సమానం. మనం ఏ చేస్తామో అన్ని తొండంతో చేస్తాం కనుక నేను ఆల్మోస్ట్ మనిషి తర్వాత కార్టూన్ వేయదగ్గ వస్తువు అని అనిపిస్తుంటుంది నాకు. అదృష్టవశాత్తు నేను ఉంటున్న వైజాగ్లోనే శ్రీ బాలి గారు ఉంటున్నారని తెలిసింది. అయితే ఆయన ఇంతో కలిసినప్పుడు ఆయన అద్భుతమైన సూచనలు అన్నీ చేశారు. ఎంతో పరిచయం ఉన్న వ్యక్తిలా మాట్లాడారు.
ఆయన లైనింగ్ అంతే ఎంత బాగుంటుంది, సన్న గీతలతో చక్కగా ఉంటాయి. ఆయన నవలకి వేసిన ఈ కార్టూన్ వేసినవి అన్నీ చూడముచ్చటగా ఉంటాయి. ఆ లైనింగు ఒక ఇంచుమించు చెప్పాలంటే అది ఒక నాకు టార్గెట్ మాట అండి. తక్కువ గీతలు, చక్కని సన్న గీతలు, అలాగే బ్రష్ స్ట్రోక్లు కూడా వాడుతుంటారు. చాలా అద్భుతంగా ఉండి చాలా బాగుంటాయి. ఎక్కడ నొక్కి పెట్టి వేయాలి, ఏ ఏరియాలో లావుగా వేయాలి, ఇవన్నీ ఒక చెప్పాలంటే ఒక లెసన్స్ అండి. నా అదృష్టం స్వతహాన్ని వైజాగ్లో ఉన్నారు, కలుసుకునే అదృష్టాలు కూడా ఉంటున్నాయి కనుక అది నా అదృష్టం. అది మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి ఏదో కొన్ని ఇష్టాలు ఉన్నట్లే కష్టాలు కూడా ఉంటాయి. అయితే ప్రతి కష్టాన్ని ప్రతి ఒక్కరికి మైకు పట్టుకుని చెప్పి భోరు మనలేం, కడుపు చించుకోలేం. అందుకే కొద్దిసేపైనా వాటిని మర్చిపోవడానికి మన పెద్దలు కనిపెట్టిన నవరసాల్లో తాజా రసం, హాస్యరసం. ముందే చెప్పిన బిజీ స్కెడ్యూల్ వల్ల, ఉద్యోగంలో ఉన్న ఒత్తిడి వల్ల నేను కార్టూన్ పోటీలో అంత ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేకపోయానండి. అది బహుశా అది రిగ్రెట్స్ అండి నాకు. అది ఎనీవే కొన్నాటిలో వీలైనప్పుడు కొన్ని పార్టిసిపేట్ చేశాను. స్వాతి వాళ్ళు పెట్టిన ఫుల్ పేజీ కార్టూన్లు, ఆంధ్రభూమి వాళ్ళు పెట్టిన ఫుల్ పేజీ కార్టూన్ పోటీలను గెలుచుకున్నాను 2. తెలుగు అకాడమీ, న్యూ జెర్సీ అని ప్లస్ ఆంధ్రజ్యోతి, రాజలక్ష్మి ఫౌండేషన్ వారు ఇలా కలిపి పెట్టిన పోటీలో ఒక 4 సార్లు గెలుచుకున్నాను. అలా చిన్న చిన్న 1, 2 అలాగ ఉన్నాయండి బహుమతులు గెలుచుకున్న కార్టూన్లు. నాకున్న కొద్దిపాటి ఖాళీ సమయంలో నాకున్న హాబీస్ ఏంటంటే పాత పాటలు వినడం, హమ్మింగ్ చేయటం, తర్వాత చెస్ ఆడుకోవటం. ఆన్లైన్ చెస్ ఉంటుంది, ఎవరితోనో ఒకళ్ళు ఆన్లైన్లో కలుస్తుంటారు, ఆడుతుంటుంటాను. అంత ప్రావీణ్యం లేదు కానీ అదో సరదా, ఓ మాదిరి ప్రావీణ్యం ఉంది. రెండోది కార్టూన్లు కూడా ప్రతి వాళ్ళ కార్టూన్ గమనించటం. ఎందుకంటే నేను గీసింది ఒక వరల్డ్లో ఉంటుంది, మిగతా వాళ్ళు కూడా ఎలా గీస్తున్నారో, బయట ప్రపంచం ఎలా ఉందో గమనించాలి కదా, అది కూడా ఒక హాబీ. తర్వాత మా ఆఫీస్లో ఏదో పార్ట్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ మై డ్యూటీ మాకు కంప్యూటర్ మీద ఎలాగ పనిచేయవలసి వస్తుంది. ఇప్పుడున్న ప్రపంచంలో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని, అంటే HTML, జావా స్క్రిప్ట్, విజువల్ బేసిక్స్ అని ఇలా కొన్ని నేర్చుకుంటుంటాను. అదొక హాబీ నాకు. అలాగే ఈ మధ్య కార్టూన్ గీసే ప్లాట్ఫామ్ కూడా మారిపోయింది. ఇంతకుముందు పేపర్ మీద ఇండియన్ ఇంక్లో బ్రష్ ముంచో నిబ్బులో ముంచి ఒక్కొక్కటి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇంక్ అయిపోగానే మళ్ళీ ఇంక్ నిబ్బు అందులో ముంచి ఇండియన్ ఇంక్లో వేస్తుండేవారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియన్ ఇంక్ దొరకదు, పైగా ఇప్పుడు అంత శ్రమ కూడా పడలేము కనుక డిజిటల్గా అందరూ మారిపోయారు. డిజిటల్గా గీయటానికి అలాగే నేను కూడా ఈ ట్యాబ్ అనేది తీసుకుని నేను యూట్యూబ్లో వీటి మీద లెసన్స్ అన్నీ చూసి నా అంతటి నేను ఓన్గా డిజిటల్గా ఈ కార్టూన్స్, పెయింటింగ్స్ వేయటం నేర్చుకున్నాను. ఏడాదిలో ఎన్ని కాలాలు ఉంటాయంటే టక్కున చెప్పేస్తారు ఎవరైనా. శీతాకాలం, ఎండాకాలం, వానాకాలం. అయితే ఏడాదంతా ఒక్క మాటలో చెప్పాలంటే జీవితమంతా మనతో ఉండే కాలం, మనల్ని గెలిపించే కాలం ఏది అంటే ఏమంటాం? హాయిగా నవ్వుకుంటాం, నవ్వుల కాలం అంటాం. నవ్వుల్ని మన భుజాలపై కాకుండా పెదాలపై మోసుకుంటాం, సరదాగా సాగిపోతూ ఉంటాం. కార్టూనిస్ట్గా అయితే నాకు కొత్త విషయాలు, అంటే రొటీన్గా మన వాతావరణంలో ఉన్న కాక ఇంకా కొత్త విషయాల మీద, ఏ సైన్సు, టెక్నికల్ ఆస్పెక్ట్ల మీద ఫారినర్లు వేసినట్టుగా వేయాలని నాకు ఉంటుంది. అయితే పాఠకుల యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బర్నింగ్ ఇష్యూస్ మీద పెట్రోల్ రేట్లు పెరగటం, టమాటాల రేట్లు పెరగటం, వీటి మీద వేస్తే మాత్రం ఇన్స్టాంట్గా రెస్పాన్స్ ఇస్తారండి చాలామంది. ఇప్పుడే మన కార్టూన్ బాగా పేలిందని చెప్పడానికే ఎక్కువ మందికి షేర్ అవ్వటం అండి, ఎక్కువ ఇంకో చోట కనిపిస్తుంది. అది ఒక గీటు రాయి అండి, మనం వాళ్ళని మనసులకి చేరుకున్నామని చెప్పడం కోసం. మరి పాఠకులే దేవుళ్ళు కనుక వాళ్ళు తగ్గట్టుగానే వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ మీద గీస్తుండాలి.
అంచేత బర్నింగ్ ఇష్యూ మీదే గీస్తుంటామండి. మన కార్టూనిస్ట్ గౌతమ్ గారి గురించి ప్రముఖ కార్టూనిస్ట్ అన్నం శ్రీధర్ గారి మాటల్లో ఇప్పుడు విందాం. తలాటం అప్పారావు గారు అంటే ఎవరికీ తెలియదు. అదే గౌతమ్ అంటే అందరికీ తెలుసు. ఒక కార్టూనిస్ట్గా, ఒక సీనియర్ కార్టూనిస్ట్గా అందరికీ సుపరిచితులు. అంతకంటే కూడాను గౌతమ్ బొబ్బిలి అంటే ప్రాచుర్యం చెందిన జంట, కార్టూనిస్టుల జంట. ఆ రోజుల్లో ఒక ఇద్దరు కార్టూనిస్టులు కలిసి కార్టూన్లు గీయటం ఎంతో బాగుండేది. అమర్మోహన్ లాగానే గౌతమ్ బొబ్బిలి ఇద్దరు కలిసి కార్టూన్లు గీస్తుండేవారు. వాళ్ళిద్దరూ దాదాపుగా నేను కార్టూన్లు గీసే రోజు మొదలుపెట్టిన రోజుల్లోనే గౌతమ్ బొబ్బిలి కూడా కార్టూన్లు గీయటం ఎంతో ఆనందకరం. మా సమకాలీన కార్టూనిస్టులు మరియు సీనియర్ కార్టూనిస్టులు గౌతమ్ గారి బొమ్మలు, వాళ్ళ కార్టూన్లు ఎంతో అందంగా ఉండటమే కాకుండా ఎంతో సహజంగా ఉంటాయి. అంటే దాని కారణం వారు తీసుకునే కథావస్తువు మన చుట్టూ తిరిగే అంశాల మీదనే తీసుకొని వాళ్ళు కార్టూన్లు గీయటం వల్ల అంత ప్రాచుర్యం పొందారు. గౌతమ్ బొబ్బిలి కార్టూన్లు అంటే ఎంతో చాలామంది ఇష్టపడేవాళ్ళం. కానీ అవి మధ్యకాలంలో కనపడకపోవటం ఎంతో బాధాకరంగా ఉంటే, ఈ మధ్యకాలంలోనే వారిద్దరూ కలిసి గౌతమ్ బొబ్బిలి కార్టూన్ల పేరిట రిలీజ్ చేసిన బుక్ నిజంగా ఎంతో మాకు ఆనందం వేసింది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ కార్టూన్ చూడగలిగామని. వాళ్ళ కార్టూన్లు ఎంత బాగుంటాయి అనడానికి చిన్న ఉదాహరణ, సింపుల్ టాపిక్స్ తీసుకుని ఒక ఆవిడ భార్య మన వంట చేయడానికి కూరగాయలు తరుగుతూ ఉంటుంది, పక్కన భర్త పేపర్ చదువుకుంటూ ఉంటాడు. పేపర్ చదువుకుంటా ఉంటే ఈవిడ అడుగుతూ ఉంటుంది, ఏమండి ఒక 100 రూపాయలు ఉంటే అప్పిస్తారా, మీ జీతం రాగానే ఇచ్చేస్తానని. అది ఎంత సున్నిత హాస్యం అండి. అలాంటి కార్టూన్లు ఎన్నెన్నో గొప్ప కార్టూన్లు వాళ్ళు మన పాఠకులకు అందించారు. ఈ కార్టూన్ల ద్వారా ఎంతో ప్రాచుర్యం పొందడం కూడా జరిగింది. ఎన్ని బాధల్లో ఉన్నా సరదాగా నవ్వుకోగలిగే సుగుణం కాపాడుకుంటే అంతకు మించిన ధన్యత లేదు. మేము ప్రింట్ మీడియాలో వేసినప్పుడు చాలా ఆనందించి ఒక కార్టూన్ పట్టే ఎంతో ఆనందంగా ఉండేదండి. అది అందరికి చూపించుకునేవాళ్ళు, మేము పట్టుగా. అలాగే అది పత్రిక అన్ని 4 చెరుగులే వెళ్ళేది, అందరికీ కనిపించేది. నెక్స్ట్ వీక్ మేము ఆసక్తిగా చూసేవాళ్ళం అండి, మా కార్టూన్ మీద ఎవరైనా బాగుంది అన్నారా లేదా అని. అదొక ఇది. అయితే ఇప్పుడు ప్రింట్ మీడియా మెల్లిమెల్లి మరుగైపోయిందని అన్నాను కదా. అయితే ఇప్పుడు కూడా ఇందులో కూడా ఒక ఆనందం ఉందండి. ఎందుకంటే ఇప్పుడున్న కొత్త మీడియాలో, అంటే ఈ సోషల్ మీడియాలో రావడాలు ఇల్లో ఇప్పుడు కార్టూన్ కూడా అందరికీ ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. ఇంకా ఎక్కువ మందికి తొందరగా కూడా రీచ్ అవుతుంది. రెండోది వాళ్ళ ప్రతిస్పందన కూడా ఇన్స్టెంట్గా, అంటే ఇమ్మీడియట్గా తెలుస్తుంది. పైగా మనం ఎవరితోనో మాట్లాడాలన్నా, ఏదైనా మనకు అభిప్రాయం చెప్పాలన్నా ఈజీ అయిపోయిందండి. ఇంత ముందులా కాకుండా ఇమ్మీడియట్గా ఇవప్పుడు మన అభిప్రాయం చెప్తే నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా రెస్పాన్స్ కూడా కనిపిస్తుంది. పైగా కార్టూనిస్టులు అందరూ ముఖపరిచయం ఉండేది కాదు, ఆ రేఖా పరిచయమే. ఆ రేఖలు చూసి జయదేవ్ గారు వేశారని పుస్తకం చూస్తే కానీ తెలిసేది కాదు. ఇప్పుడు ఫోన్ తీసి ఒక వాట్సాప్ గ్రూపో లేదంటే ఫేస్బుక్ ఓపెన్ చేయగానే ఎవరో కార్టూన్ కనిపిస్తూనే ఉంటున్నాయి. అంటే దగ్గర అయిపోయారండి, ప్రపంచం చిన్న దగ్గర అయిపోయింది. మేమందరం ఇంచుమించు ఒక రూమ్లో కూర్చున్నట్టు అయిందండి. ఎవరితో మాట్లాడాలన్నా, ఎవరి కార్టూన్ మీద కామెంట్ పెట్టాలన్నా, మన కార్టూన్ మీద వాళ్ళు ఇచ్చిన విమర్శనో దేనికో ప్రతిస్పందించాలన్నా ఇప్పుడు చాలా ఈజీ అయిపోయిందండి. కలుసుకోవడం కూడా ఈజీ అయిపోయింది. నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన సప్తగిరి దూరదర్శన్ వారికి నా కృతజ్ఞతలు. అలాగే ఈ ప్రోగ్రాంను వీక్షిస్తున్న వీక్షకులందరికీ నా నమస్కారాలు. మనం ఆరోగ్యంగా ఉంటూ మనతో పాటు 10 మందికి ఆరోగ్యాన్ని, ఆరోగ్యకరమైన హాస్యాన్ని పంచుతూ ఉంటాం. కుళ్ళు అనే వైరస్ని దరిచేరకుండా కార్టూన్ వ్యాక్సిన్లతో హతమారుస్తాం, దూరంగా తరిమి కొడతాం. మరి మనము ఇదే ఫార్ములా పాటిద్దాం, హాయిగా బ్రతికేద్దాం, జాలీగా జీవిద్దాం. ఏమంటారు? మరోసారి మరో లబ్ధ ప్రతిష్ఠులైన కార్టూనిస్ట్ గారితో కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.